See, we are in the topic atoms and molecules. We have seen what are atoms and what are molecules, and then what are compounds. So, today we shall see what is atomicity. Atomicity ante enti? Atomicity ante very simple. The number of atoms present in a molecule is called atomicity. అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఒక మాలిక్యూల్ తీసుకుంటే అని చెప్పేది అటామిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే H2 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అక్కడ. సో ద అటామిసిటీ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఇస్ 2. అండ్ దెన్ ఓజోన్ అంటే మీకు లాస్ట్ వీకే చెప్పాను. ఓజోన్ అంటే O3, ఓజోన్ మాలిక్యూల్. సో ది అటామిసిటీ ఆఫ్ ఓజోన్ ఈస్ 3. సో ఏ మాలిక్యూల్ అయినా తీసుకోండి, ఏ మాలిక్యూల్ అయినా సరే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పేదే అటామిసిటీ. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ present in a molecule is known as atomicity. Okay. The number of molecules constituting a molecule, the number of atoms constituting a molecule is known as its atomicity. సో చాలా మాలిక్యూల్స్, కొన్ని మాలిక్యూల్స్లో ఓన్లీ 1 ఆటమ్ ఉంటుంది, ఇంకా కొన్ని మాలిక్యూల్స్లో 2 ఉంటాయి, కొన్ని దాంట్లో మోర్ దాన్ 2 ఉంటాయి. సో నాన్ మెటల్స్లో మోస్ట్లీ మోర్ దాన్ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ hydrogen, oxygen. Hydrogen molecule ante H2. So it consists of 2 atoms. I mean there are 2 hydrogens. So the atomicity of hydrogen is 2. సో హైడ్రోజన్లో 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే డైఆటమిక్ మాలిక్యూల్ అంటాము. డై అంటే 2, డై ఆటమిక్ అంటే 2 ఆటమ్స్ ఉన్నాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆక్సిజన్ మాలిక్యూల్ O2 అంటే there are 2 oxygen atoms. So the atomicity of oxygen is 2. So it is also a diatomic molecule. Triatomic molecule ke example ozone O3, because O3 consists of 3 oxygen atoms. Okay. సో ఎందుకు కొన్నేమో మోనోఆటమిక్ ఉన్నాయి, కొన్నేమో డయాటమిక్ ఉన్నాయి, కొన్నేమో ట్రైఆటమిక్ ఉన్నాయి. ట్రై అంటే 3, టెట్రా అంటే 4, పెంటా అంటే 5, హెక్సా అంటే 6. సో అట్లా అవి గుర్తుపెట్టుకోండి. మోనో అంటే 1, డై అంటే 2. మోనోఆటమిక్ మాలిక్యూల్ అంటే ది మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 ఆటమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీలియం He, అది సింగిల్గానే ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక్క ఆటమ్గానే ఉంటుంది, అది ఎప్పుడు ఇంకొక హీలియంతో కంబైన్ అవ్వదు. జస్ట్ He యాజ్ ఇట్ ఈస్గా హీలియం ఆటమ్ సింగిల్ ఆటమ్గానే అది ఎగ్జిస్ట్ అవుతుంటుంది. మోనోఆటమిక్, మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నోనా, డెకా. సో ఈ ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి చాలు. మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా. సో ఒక్క సింగిల్ ఆటమే ఉంది ఒక మాలిక్యూల్లో అంటే మోనోఆటమిక్. If there are 2 atoms in a molecule, then it is diatomic. If there are 3 atoms in a molecule, then it is triatomic. For example, you take water molecule. The formula for water molecule is H2O. So the number of atoms present in water molecule is 3. So it is triatomic. So the atomicity of water molecule is 3. Okay. And then if a molecule consists of 4 atoms, then it is tetraatomic. If the molecule consists of 5 atoms, then it is pentaatomic. Okay. ఎందుకు కొన్ని మాలిక్యూల్స్ ఏమో డయాటమిక్ అవుతాయి, ట్రైఆటమిక్ అవుతాయి, లేదంటే పాలియాటమిక్, పాలి అంటే మెనీ అని, పాలియాటమిక్ అవుతాయి. సో ఫస్ట్ ఇది ఎందుకు అట్లా ఫామ్ అవుతున్నాయి, ఎందుకు కొన్ని 2 మాత్రమే కలిసి ఉంటున్నాయి, కొన్ని 3 మాత్రమే కంబైన్ అయి ఉంటున్నాయి, ఎందుకు అంటే దీని ఫస్ట్ yes I'll show some examples for this. See here, let us take first non-metals.
నాన్ మెటల్స్ లైక్ ఆర్గాన్. ఆర్గాన్ అంటే ఏఆర్. ఏఆర్ ఈజ్ మోనోఅటమిక్. హీలియం హెచ్ఈ మోనోఅటమిక్. ఆక్సిజన్ O2 డయాటమిక్. O2 టూ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి అది డయాటమిక్. హైడ్రోజన్ H2 డయాటమిక్. నైట్రోజన్ N2 డయాటమిక్. క్లోరిన్ Cl2 diatomic. Phosphorus, see phosphorus is tetraatomic. సో ఫాస్ఫరస్ P4గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే 4 ఫాస్ఫరస్ మాలిక్యూల్స్ కలిసి ఉంటాయి. 4 ఫాస్ఫరస్ మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫాస్ఫరస్, ద అటమిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఇస్ 4. సో P4గా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దెన్ సల్ఫర్ పాలియాటమిక్. యాక్చువల్లీ సల్ఫర్ atomicity is 8. S8గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ లెట్ us see the atomicity of metals. సోడియం అంటే Na మోనోఅటమిక్. ఐరన్ Fe మోనోఅటమిక్. అల్యూమినియం Al మోనోఅటమిక్. కాపర్ Cu మోనోఅటమిక్. సో కొన్ని ఆటమ్స్ ఏమో మోనోఅటమిక్, కొన్ని ఏమో డయాటమిక్, కొన్ని ఏమో ట్రైయాటమిక్, కొన్ని ఏమో టెట్రా, అండ్ దెన్ పెంటా, అండ్ దెన్ ఆక్టా కూడా చూసినాం మనం. S8 అంటే పాలియాటమిక్. పాలి అంటే మెనీ, ఆ మెనీ ఎన్ని అంటే 8. ఓకే, see here atomicity of some elements. Argon, the symbol for argon is Ar, so it is monoatomic. Helium, the symbol for helium is He. The symbol for oxygen is O2. ఆక్సిజన్, జస్ట్ ఆక్సిజన్కి సింబల్ ఏంటి అంటే O, కానీ ఇది O2గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద ఆక్సిజన్ మాలిక్యూల్ సింబల్ ఇస్ O2. సో డయాటమిక్. హైడ్రోజన్ H2, నైట్రోజన్ N2, క్లోరిన్ Cl2, ఫాస్ఫరస్ P4, అండ్ దెన్ సల్ఫర్ S8. ఓకే, సో మీరు ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ 20 ఎలిమెంట్స్ మీరు నేర్చుకొని ఉండాలి ఫస్ట్. అప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ ఆల్ దిస్. సో ఓకే, ఈ అటామిసిటీ అంటే చూసినాం. ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అని చెప్పేది అటామిసిటీ. సో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ఎ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ అటామిసిటీ. సో అసలు ఎందుకు ఒక్కొక్కటి ఒక రకంగా అటామిసిటీ చూపిస్తున్నాయి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే వ్యాలెన్సీ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలెన్సీ ఫస్ట్. సో వ్యాలెన్సీ అంటే ఏంటో చూద్దాం. మనకు మోర్ దాన్ అరౌండ్ 115 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఒకదానికొకటి రియాక్ట్ అయిపోయి కాంపౌండ్స్ ఫామ్ అయిపోతుంటాయి. అంటే డిఫరెంట్ మిక్చర్స్ ఫామ్ అయిపోతుంటాయి, ఒకటి మిక్స్ అయిపోయి. సో దేని ప్రకారంగా అవి దేని ప్రకారంగా అవి కంబైన్ అవుతున్నాయి అంటే అకార్డింగ్ టు ఇట్స్ కంబైనింగ్ కెపాసిటీ. అవి ఎన్నిటితో మిక్స్ అవ్వగలవో, ఎన్నిటితో కంబైన్ అవ్వగలవో దాన్ని బట్టి అవి కంబైన్ అవుతుంటాయి. సో దాన్నే మనం ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ అంటున్నాం. సో యాక్చువల్గా వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే the atoms present in an element have power to combine with atoms of other elements. This is called its valency. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ వాలెన్సీ. ఇప్పుడు మనం అటామిసిటీ అంటే ఏం చెప్పుకున్నాము? ఒక్క మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పేది అటామిసిటీ. అదే వాలెన్సీ అంటే ఎన్ని ఆటమ్స్తో కంబైన్ అవ్వగలదు, అని చెప్పేది వాలెన్సీ. ఓకే, సో యూ హ్యావ్ టు see the difference. You should not get confused between atomicity and then valency. అటామిసిటీ అంటే ఎన్ని ఉంటాయి, అదే వాలెన్సీ అంటే ఎన్నిటితో కంబైన్ అవ్వగలదు. ఓకే, ఎన్నిటితో కంబైన్ అవ్వగలదు అనే దాన్ని మనం వాలెన్సీ అంటున్నాం. సో వాలెన్సీ అంటే డెఫినేషన్ చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ది అబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు గెయిన్ ఆర్ లూజ్ ఎలక్ట్రాన్ in order to achieve the noble gas configuration. It refers to the ability of an element to combine with other element. You just remember this. Simple గా మీకు మీ లెవెల్కి అండర్స్టాండ్ అవ్వాలంటే ఇట్ ఈస్ ది అబిలిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు కంబైన్ విత్ అదర్ ఎలిమెంట్. సో ఎన్నిటితో కంబైన్ అవ్వగలదు,
ఎన్నిటితో కంబైన్ అయ్యే కెపాసిటీ ఉంది అనే దాన్ని మనం ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ అంటున్నాం. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ దిస్ వ్యాలెన్సీ? ఇది ఎన్నిటితో కంబైన్ అవ్వగలదు అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లర్న్ట్ ఆల్రెడీ ఫస్ట్ 20 ఎలిమెంట్స్, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్కి అంటే అటమిక్ నెంబర్ 1 2 3 4 5 6 అట్లా ఉన్నాయి కదా. ఒక ఆటంలో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ నెంబర్ అయినా ఒక ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లెట్ మీ షో ద పిక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ ఫస్ట్. See here, ఒక ఆటమ్ అంటే మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ బ్లూ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి కదా, రెడిష్ ఆరెంజ్. సో అది మొత్తం న్యూక్లియస్ అంటాం. ఆ సెంటర్ పార్ట్ని న్యూక్లియస్ అంటాం. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ ఆ సర్క్యులర్ ఆర్బిట్స్ ఉన్నాయి, ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం, లేదంటే షెల్స్ అంటాము. సో అంటే ఒక ఒక సర్కిల్లో, యాక్చువల్గా సర్కిల్ కాదు అది ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటాం. ఇప్పుడు మీ కన్వీనియన్స్ కోసం అది సర్కిల్లో డ్రా చేసినాము. సో ఒక ఆ ఆర్బిట్లో ఆ వేలో ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే అవి ఒక ఎలక్ట్రాన్ని, కొన్ని ఎలక్ట్రాన్స్ కోల్పోతుంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంటాయి. దాన్ని బట్టి మనము ఎన్నిటితో ఈ ఎలక్ట్రాన్స్ దాని అవుటర్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని బట్టి అది ఎన్నిటితో కంబైన్ అవుతుంది అనేది మనం చెప్తాం అనమాట. సో వ్యాలెన్సీ డిపెండ్స్ అపాన్ ది అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, సో యూ రిమెంబర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్. సి ప్లస్ అన్ని ప్రోటాన్స్, ఏం సింబల్ లేవు మిడిల్ ఆరెంజ్ కలర్ వాటికి, అవి న్యూట్రల్ ఉంటాయి. ఇట్ హ్యాస్, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు. సో దోస్ ఆర్ న్యూట్రాన్స్. న్యూట్రాన్ అంటేనే న్యూట్రల్ అని గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ అంటే నో ఛార్జ్, న్యూట్రాన్ అంటే నో ఛార్జ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు. అదే ప్రోటాన్స్ తీసుకుంటే బ్లూ కలర్వి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. దాని చుట్టూ ఉండే సర్క్యులర్ ఆర్బిట్స్లో అన్ని గ్రీన్ కలర్ అన్ని నెగిటివ్ ఉన్నాయి. సో అవన్నీ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అండ్ ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ ఛార్జ్డ్. సో ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో సేమ్ అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈక్వల్ ఉండాలి కదా. మిడిల్లో ఎన్ని పాజిటివ్స్ ఉంటే దాని చుట్టూ అన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అప్పుడైతేనే బ్యాలెన్స్ అవుతాయి. ఒకవేళ పాజిటివ్స్ ఎక్కువ ఉండి లేదంటే నెగిటివ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆటమ్ కొలాప్స్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక 5 మెంబర్స్ అటు సైడ్ నుంచి లాగుతున్నారు, ఇంకొక 5 మెంబర్స్ ఇటు సైడ్ నుంచి లాగుతున్నారు. రెండు ఈక్వల్గా ఉన్నంత సేపు ఎవరికి అట్లనే మీరు లాగుతుంటారు కానీ ఎటువైపు పడరు. ఒక సైడ్ స్ట్రెంత్ తగ్గిపోయింది అనుకోండి, ఒక సైడ్ 3 మెంబర్సే ఉన్నారు, ఇంకొక సైడ్ 5 మెంబర్స్ లాగుతున్నారు, ఆటోమేటిక్గా 5 మెంబర్స్ ఉండే సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా లాగేస్తారు, ఆ 3 మెంబర్స్ వచ్చి వీళ్ళ సైడ్కి వచ్చేస్తారు. సో అట్లా కొలాప్స్. అట్లా ఇక్కడ కూడా ప్రోటాన్ నెంబరు, ఎలక్ట్రాన్ నెంబరు డిఫర్ అయిపోతే ఆటమ్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే, సో ఆల్వేస్ ది ప్రోటాన్ నెంబర్ అండ్ ది ఎలక్ట్రాన్ నెంబర్ ఆర్ సేమ్ ఫర్ అన్ ఆటమ్. కానీ కానీ ఇది ఏం చేస్తుందంటే వేరే ఆటమ్స్తో కంబైన్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్ని లూజ్ అయినా అవుతుంది, లేదంటే ఎలక్ట్రాన్ని గెయిన్ అయినా అవుతుంది. సో ఎలక్ట్రాన్ని లూజ్ అయినా ఎలక్ట్రాన్ని గెయిన్ అయినా ఇట్ ఫార్మ్స్ అన్ అయాన్, ఒక అయాన్ ఫామ్ అవుతుంది. ఓకే, అయాన్ అంటే ఏంటి అంటే చార్జ్డ్ స్పీషీస్, అంటే పాజిటివ్ ఛార్జ్ అయినా అయి ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ అయినా అయి ఉండొచ్చు. పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే క్యాటయాన్ అంటాం. A positively charged ion is called cation, and then a negatively charged ion is called anion. యాక్చువల్గా ఏ ఛార్జ్ అయినా ఉంది అంటే దాన్ని మనం ఏమంటామంటే అయాన్ అంటాం. ఎనీ చార్జ్డ్ స్పీషీస్ is called as an ion. Okay, if it is a negatively charged, then it is called anion, and if it is a positively charged, then it is
called cation. Okay. అసలు ఈ చార్జ్డ్ స్పీషీస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే addition or removal of electrons creates a charged particle. For example, you take hydrogen. Hydrogen atomic number is 1. Atomic number indicates the number of protons or number of electrons. So atomic number of hydrogen is 1. అంటే ఒక హైడ్రోజన్లో న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంది, దాని చుట్టూ ఉండే ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాము, ఇప్పుడు హైడ్రోజన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తున్నాం అనుకోండి. సో బయట సర్క్యులర్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ని తీసేస్తున్నాం. సో దాంట్లో ఇప్పుడు ఏముంది, ఓన్లీ మిడిల్లో ప్రోటాన్ మాత్రమే ఉంది. మీరు న్యూట్రాన్స్ గురించి వదిలేసేయండి, న్యూట్రాన్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు. న్యూట్రాన్ నెంబర్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే న్యూట్రాన్స్ హ్యావ్ నో ఛార్జ్. సో మనం ఇక్కడ ఛార్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి న్యూట్రాన్స్ గురించి వదిలేయండి. సో మనం హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నాం. హైడ్రోజన్ ఆటంలో న్యూక్లియస్లో అంటే సెంటర్లో ఒక ప్రోటాన్ ఉంది, దాని చుట్టూ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రిమూవ్డ్ దట్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ తీసేసినప్పుడు ఇప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే బోత్ గెట్స్ క్యాన్సల్డ్, అంటే ఈక్వల్లీ బ్యాలెన్స్డ్. కాబట్టి హైడ్రోజన్ని ఒక న్యూట్రల్ ఆటమ్ అది ఇప్పుడు ఎలక్ట్రాన్ తీసేసినాం అనుకోండి, దాంట్లో నెగిటివ్ ఛార్జ్ లేదు, ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో హైడ్రోజన్ బికమ్స్ H+. హెచ్ కాస్త ఏమవుతుంది, H+ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్ ఉంది కాబట్టి. ఓకే, సో H+ ఇస్ అన్ అయాన్. ఏం అయాన్ అది, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. సో పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఇస్ కాల్డ్ cation. సో హైడ్రోజన్ H+ ఇస్ a cation. Okay, for example, if we have added an electron to the hydrogen atom, హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంది, సెంటర్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది దాని చుట్టూ. సో దానికి ఇంకొక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినాం అనుకోండి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ హైడ్రోజన్ ఆటంలో ఒక ప్రోటాన్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ రెండింటిని క్యాన్సిల్ చేసేసుకోండి, రెండింటిని దానికి దీనికి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఎక్స్ట్రాగా దానికి ఏముంది, ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇట్ హ్యాస్ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్. ఓకే, దెన్ H బికమ్స్ H-, అంటే హైడ్రైడ్ అయాన్ అవుతుంది. H becomes H- because an electron is extrally added to the hydrogen atom. So H- is negatively charged. So then ఏమంటామంటే anion అంటాం. ఓకే, H has become H-. హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ బికమ్ హైడ్రోజన్ anion. దాన్నే మనం హైడ్రోజన్ anion ఏమంటామంటే హైడ్రైడ్ అయాన్ అంటాం, హైడ్రైడ్ అయాన్. సో ఇంకొకటి, సింగిల్ ఇండిపెండెంట్ ఆటమే ఉండాల్సిన అవసరం లేదు అయాన్స్ అంటే, అవి ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్ కార్బోనేట్. కార్బోనేట్ అంటే CO3. CO3 అని తెలుసు కదా మీకు, కార్బోనేట్ అంటే CO3 -2 ఉంటుంది పైన నెట్ ఛార్జ్. అంటే ఈ -2 అనేది జస్ట్ ఆక్సిజన్కో లేదంటే కార్బన్కో కాదు, కార్బన్కి ఆక్సిజన్కి కలిపి నెట్ ఛార్జ్ -2. ఓకే, అండ్ దెన్ సల్ఫేట్ అయాన్. సల్ఫేట్ అయాన్ అంటే SO4 -2. So that -2 charge is for whole SO4, not it is just for oxygen or just for sulfur. So SO4 -2. And then phosphate ion. Phosphate ion is PO4 3-. PO4 3-. So ఈ 3- అనేది it is a net charge given to the group of atoms. Okay, so valency of an ion is equal to the magnitude of its charge. పైన ఏ ఛార్జ్ అయితే ఉందో అదే దాని యొక్క వ్యాలెన్సీ. ఓకే, యాక్చువల్గా వ్యాలెన్సీ అంటే ఏమి, ఎన్ని ఆటమ్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది, దాని కెపాసిటీ ఏంటి, ఎన్ని ఆటమ్స్తో కంబైన్ అవ్వగలదు అనేదే వ్యాలెన్సీ. ఓకే, ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఇట్స్ వ్యాలెన్సీ. నౌ లెట్ us see some examples here. See valency of different elements. For hydrogen the valency is 1.
ఫర్ హీలియం అంటే ఒక హైడ్రోజన్ వాలెన్సీ 1 అంటే అర్థం ఏంటి? ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్తో కంబైన్ అవ్వగలుగుతుంది. హైడ్రోజన్తోనే కాదు, ఇంకొక ఆటంతో కంబైన్ అవ్వగలుగుతుంది. అదే హీలియం తీసుకోండి, హీలియం వాలెన్సీ ఇస్ 0. సో హీలియం డస్ నాట్ కంబైన్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్. సో హీలియం జస్ట్ హెచ్ఈగానే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు వ్యాలెన్సీ హైడ్రోజన్ వ్యాలెన్సీ ఏమంటున్నాం? 1 అంటున్నాం. అంటే ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది కాబట్టి H2 ఫామ్ అవుతుంది. లేదంటే హైడ్రోజన్ ఒక క్లోరిన్తో కంబైన్ అవ్వచ్చు, HCl ఫామ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, సి లిథియం. లిథియం valency is 1. So a lithium atom can combine with another atom which has 1 valency. బెరీలియం తీసుకోండి, బెరీలియం valency ఏంటి? 2. 2 కాబట్టి ఒక బెరీలియం 2 అదర్ ఆటమ్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది. బోరాన్ కెన్ కంబైన్ విత్ 3 more atoms because its valency is 3. You have to remember the valency of each and every element up to 20 elements. For example, if I have asked what is the valency of sulfur, you have to say the valency of sulfur is 2. And what is the atomicity of sulfur? The atomicity of sulfur is 8. Okay. And then కార్బన్ వాలెన్సీ ఏంటి? 4. అంటే ఒక కార్బన్ 4 అదర్ ఆటమ్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది. 4 అదర్ ఆటమ్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది కాబట్టి ది అటామిసిటీ ఆఫ్ కార్బన్ ఈస్ 4. అండ్ దెన్ నైట్రోజన్, ఇట్ ఈస్ 3. సో a single nitrogen can combine with 3 other atoms. Okay. And atomicity of oxygen is 2. And atomicity of fluorine is, actually that is not, yes, 1. The atomicity of fluorine is 1. And then neon, the atomicity is 0. అంటే ఒక నియాన్ ఇంకొక దేంతో కంబైన్ అవ్వదు, దానికి ఇంకొక ఎలిమెంట్తో ఇంకొక ఆటమ్తో కంబైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ దెన్ ది అటామిసిటీ ఆఫ్ సోడియం ఇస్ 1. అండ్ ఫర్ మెగ్నీషియం ఇట్ ఈస్ 2. ఫర్ అల్యూమినియం ఇట్ ఈస్ 3. అండ్ ఫర్ సిలికాన్ ఇట్ ఈస్ 4. And then for phosphorus it is 3. For sulfur atomicity valency is 2. And then for chlorine the valency is 1. For argon it is 0. For potassium it is 1. And then calcium it is 2. సో కాల్షియంకి వాలెన్సీ 2 అంటే అర్థం ఏంటి అంటే ఒక కాల్షియం ఇంకొక 2 ఆటమ్స్తో కంబైన్ అవ్వగలదు అని అర్థం. ఓకే, దట్ ఈస్ వాలెన్సీ. లెట్ us see some other slides. Now let us see what are ions now. Okay, see first, ఇప్పుడు మనం నెట్ ఛార్జ్ 1 ఉండే వాటిని తీసుకుంటున్నాం. ఫస్ట్ హైడ్రోజన్ క్యాటయాన్. హైడ్రోజన్ క్యాటయాన్ అంటే H ప్లస్. సోడియం క్యాటయాన్ అంటే I have said already, క్యాటయాన్ మీన్స్ a positively charged ion. సో NAని మనం Na ప్లస్గా రాస్తున్నాం క్యాటయాన్ అంటే. సోడియం క్యాటయాన్. పొటాషియం క్యాటయాన్ ఇస్ K ప్లస్. Potassium cation is K plus. Silver cation is Ag plus. Copper cation is Cu plus. Ammonium. See here, ammonium cation is NH4 plus. Here it is not a single atom. It is a group of atoms. It is polyatomic. So NH4 plus ante that plus is for whole nitrogen and then 4 hydrogens. Antatiki kalipi dan valency plus. And then see anions. హైడ్రోజన్ యానియాన్ అంటే హైడ్రైడ్ అంటాం, H మైనస్. క్లోరైడ్ Cl మైనస్. బ్రోమైడ్ Br మైనస్. అయోడైడ్ I మైనస్. హైడ్రాక్సైడ్ OH మైనస్. నైట్రేట్ NO3 మైనస్. సో దట్ మైనస్ చార్జ్ ఈజ్ ఫర్ నైట్రోజన్ యాజ్ వెల్ as 3 ఆక్సిజన్స్. అది మొత్తానికి ఆ నెగిటివ్ చార్జ్. ఓకే, సో it is the net charge on nitrogen and then 3 oxygens. Okay, so the valency of nitrate ion is 1. అక్కడ పైన మైనస్ ఉంది అంటే దాని అర్థం -1 అని అర్థం. సో ద వాలెన్సీ ఆఫ్ నైట్రేట్ అయాన్ ఇస్ 1 అని చెప్పాలి.
Okay, hydroxide OH minus. OH minus అంటే OH minus 1 అని. So the valency of hydroxide ion is 1. For example, chloride. The valency of the valency of chlorine is 1. Cl minus ఉంది కదా, Cl minus 1 లాగా కన్సిడర్ చేయాలి. -1 అనేది తీసేస్తాం. -1 ఉంటే జస్ట్ మైనస్ రాసేస్తాం. అదే 2 ఉంటే -2 అని రాస్తాం. అండ్ దెన్ వి షల్ సీ 2 ఉండేవి చూద్దాం ఇప్పుడు. మెగ్నీషియం Mg2+, కాల్షియం Ca2+, జింక్ Zn2+, కాపర్ Cu2+, ఐరన్ Fe2+. సో 2 2 అంటే the positive charge is 2. అంటే the valency of magnesium is 2, calcium is 2, zinc is 2, copper is 2. See here, for oxide O -2, sulfide S -2, sulfate and sulfide are different. Sulfide is S -2 and sulfate is SO4 -2. And then carbonate CO3 -2. And then dichromate Cr2O7, 2 chromiums and then 7 oxygens. Okay, with charge 2 negatives. And then 3 units ఉండేవి చూడండి. Aluminium positively charged అయితే Al3+, iron Fe3+, and then negatively charged nitride N-3, phosphate PO4 -3. Okay, సో -3 అయినా +3 అయినా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కుంటే అది మొత్తానికి అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద నెట్ చార్జ్ ఆన్ ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో ఈ ప్లస్లు మైనస్లు ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే, ఒక ఎలక్ట్రాన్ని తీసేసినాం అనుకోండి, తీసేసినప్పుడు ఫామ్ అయ్యేది పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినాం అనుకోండి, యాడ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేది, ఒక ఎలక్ట్రాన్ని తీసేసినప్పుడు పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఫామ్ అవుతుంది. సి ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్, సో ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు దానికి ఒక ఎక్స్ట్రా నెగిటివ్ చార్జ్ వస్తుంది. కాబట్టి ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఆటమ్ ఇట్ బికమ్స్ నెగిటివ్లీ చార్జ్డ్. ఒక ఎలక్ట్రాన్ని తీసేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా ప్రోటాన్ ఉంటుంది కదా లోపల, కాబట్టి ది ఆటమ్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్డ్, సో ఇట్ బికమ్స్ క్యాటయాన్. అదే ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ anion. Okay, so whenever an electron is added to an atom it becomes negatively charged, so an anion is formed. Whenever an electron is removed from an atom a positively charged ion is formed which is called cation. Okay, ఇప్పుడు మనం లిథియం తీసుకున్నాం అనుకోండి, లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. అంటే దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ని తీసేసినాం అనుకోండి, బయట షెల్లో ఉండేది, బయట సర్క్యులర్ ఆర్బిట్లో ఉండేది ఒక ఎలక్ట్రాన్ని తీసేసినప్పుడు లోపలేమో 3 ప్రోటాన్స్ ఉంటాయి, బయటనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసేసినారు అనుకోండి, ఎక్స్ట్రాగా ఏం మిగులుతుంది? ఒక ఎక్స్ట్రా ప్రోటాన్ ఉంది. సో ప్రోటాన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్, సో అక్కడ ఏమని రాస్తాం? Li+ అని రాస్తాం. ఓకే, lithium becomes Li+, Li becomes Li+ when an electron is removed from it. ఓకే, సో ఇట్లా అయాన్స్ ఫామ్ అవుతాయి. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినా రిమూవ్ చేసినా చార్జ్డ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. డిపెండింగ్ అపాన్ ద రిమూవల్ ఆర్ అడిషన్ ఇట్ బికమ్స్ cation or anion. Okay.